హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందున్నాం. అదేంటి అంటే సేయింగ్ నో. వద్దు వద్దు అని చెప్పడం అంత ఈజీనా? ఏ సందర్భాల్లో వద్దు అని చెప్పాలి, అసలు ఎలా చెప్పాలి, సింపుల్గా నో చెప్తే ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి, ఇలాంటి విషయాలపై మాట్లాడడానికి నాతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ రామ్ గారు. హలో అండి. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సేయింగ్ నో అంత ఈజీ అంటారా? నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ సఫర్. ఏంటంటే నో చెప్పలేక వాళ్ళు పడే ఇబ్బందులు అంతా ఇంత కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నో చెప్పడానికి జనాలు హెసిటేట్ అవుతారు అని అంటే, ఒక చిన్న లాజిక్ ఏంటంటే, నేను నో చెప్తున్నాను అని అంటే చాలామంది అదొక సెల్ఫిష్ యాక్ట్ అని అనుకుంటారు. సేయింగ్ నో ఇస్ నాట్ సెల్ఫిష్. ఆ పర్సెప్షన్ ఉంది కాబట్టి నేను ఎవరికన్నా లేదు లేదా కాదు అని చెప్పాలనుకుంటే వాళ్ళు సెల్ఫిష్, అది బాగా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నాడు వీడు అనే ఒక నోషన్ వెళ్తుందేమో అనే భయంతో మనం నో చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటాం. కానీ నో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనము చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పివ్వాలండి. ఇది నేర్పియక వాళ్ళు పెద్దయినాక పడే పాటలు అన్నీ కావు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా అడిగారు మా ఫ్రెండ్స్లోనే ఎవరన్నా అడిగారు, సో నాకు ఇట్లా కావాలి అనేసి. మీ ఇన్కమ్ ఎంతో తెలుసు వాళ్ళకి, మీ లైఫ్ స్టైల్ ఏంటో తెలుసు వాళ్ళకి. ఇవన్నీ తెలుసుండగా వాళ్ళ డబ్బులు అడిగినప్పుడు నేను ఇప్పుడు నో చెప్పాను అనుకో, ఇప్పుడు మనకు వచ్చే థాట్స్ అనమాట ఇవన్నీ. నేను వాళ్ళకి నో చెప్పాను అనుకో, నువ్వు ట్రిప్కి వెళ్ళడానికి అయితే నీ దగ్గర డబ్బులు ఉంటాయి, నువ్వు రెస్టారెంట్స్కి వెళ్ళాలంటే డబ్బులు ఉంటాయి, వాళ్ళు ఏమంటారో వీళ్ళ ముందే అనేసుకుంటారు. ఇవన్నీ అనేసుకొని ఇప్పుడు నేను నో చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నానే, ఇప్పుడు చెప్తే వీడు ఇవన్నీ అనుకుంటాడేమో అని ఆలోచించి నో చెప్పడానికి ఇబ్బంది పడి వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. అయితే ఇంకో ప్రాబ్లం ఏంటంటే, డబ్బులు ఇచ్చేసిన తర్వాత నీ డబ్బులు నువ్వు అడగడానికి కూడా మళ్ళీ ఇబ్బందే అది. అరే నా డబ్బులు ఎప్పుడైనా ఇస్తామని అడగలేరు చాలామంది. ఎందుకు అని అంటే మళ్ళీ అదే నామోషి, అడిగితే అని అనుకుంటాడేమో ఇవన్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అనేది ఆలోచించద్దు. ఈ టోటల్ సినారియోలో నో అనేది అసలు ఎప్పుడు చెప్పాలి అని అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు డూ ఇట్, మీరు కంఫర్టబుల్ కాదు ఆర్ అది మీకు సంబంధించింది కాదు, మీరు చేయాలనుకోవట్లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసేయండి నో అనేసి. ఈ నో చెప్పలేకపోవడం వల్ల అసలు ఎంతమంది సఫర్ అవుతున్నారో తెలుసా అండి. ఈవెన్ కార్పొరేట్స్లో కూడా మేనేజర్ ఏదో జాబ్ ఇస్తాడు, ఏదో టాస్క్ ఇస్తాడు, అరే ఈ టాస్క్ కంప్లీట్ చేసేయి అనేసి. ఎప్పుడు సాయంత్రం 5 గంటలకి 6 గంటలకి నేను వెళ్ళిపోవాలి. 5 గంటలకి టాస్క్ ఇస్తాడు, 2 hours మినిమం పడుతుంది. అది నేను ఈ టాస్క్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సంబంధించింది కాదు, బట్ మేనేజర్ ఏదో ఫేవర్ అడిగారు, ఈ టాస్క్ చేసి పెట్టవా అనేసి. జస్ట్ బికాజ్ మేనేజర్ అడిగాడు అండ్ ఇప్పుడు నేను నో చెప్తే మళ్ళీ నాకేమైనా ఇబ్బంది అవుతుందేమో లేదా ఆయన ఏమైనా అనుకుంటాడేమో అనేసి ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా దాన్ని పోస్ట్పోన్ చేసుకొని చాలామంది తిండి కూడా మానేస్తారండి. అసలు తిండి కంటే ఇంపార్టెంట్ ఏముంటుందండి లైఫ్లో, నాకు అర్థం కాదు. తిండి మానుకొని మిగతా అన్ని పనులు పక్కన పెట్టేసుకొని మేనేజర్ చెప్పాడు కదా ఇప్పుడు నేను నో అనలేక తీసుకున్నాను, ఇప్పుడు చేయాల్సి తప్పదు, చేసేస్తారు. ఇలాంటివి ఫ్రెండ్స్లో కూడా చూస్తూ ఉంటాను. ఎవరన్నా అరే బయటికి వెళ్దాం దారా అన్నారు అనుకోండి, నో నాకు అసైన్మెంట్ ఉంది, నేను అసైన్మెంట్ కంప్లీట్ చేసుకోవాలి, నేను రాను అని చెప్తే ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ అరా నీకు? లేకపోతే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నువ్వు? ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి మనకి. సో లేదు నేను రాను, ఖచ్చితంగా రాలేని పొజిషన్ అది అన్నప్పుడు కమ్యూనికేట్ చేయాలి నెక్స్ట్ టైం. అయితే ఇక్కడ మీరు అన్నట్టు నో అనేది హార్ష్గా చెప్తే ఇబ్బంది, రిలేషన్షిప్స్ అవి దెబ్బతింటాయి. నో చెప్పడం ఒక ఆర్ట్ యాక్చువల్గా చెప్పాలి. నో అనేది ఒక సరైన విధానంలో సరైన పద్ధతిలో చెప్పడం ఎలా? అసలు ఇప్పుడు కోపంలో నో అని చెప్పేస్తారు, అది కొన్నిసార్లు ఈజీ, కొన్నిసార్లు అది కూడా కష్టమే కొంతమందికి. ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంది, నో చెప్పడం, నో చెప్పే ధైర్యం చచ్చిపోయింది జనాల్లో అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. సో నో చెప్పడం అనేది అగైన్ యాజ్ అ సెడ్ ఇట్స్ అన్ ఆర్ట్. దాన్ని పాజిటివ్ వేలో చెప్పొచ్చండి, అది మనం అడాప్ట్ చేసుకోవాలి అది నో చెప్పడం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఎవరన్నా దిస్ ఆల్సో హ్యాపెన్స్ ఇన్ హెరాస్మెంట్స్. లైక్ ఇప్పుడు ఒక వర్క్ ప్లేస్లో సమ్మన్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు క్యాజువల్గా మీద చేయటం ఇవన్నీ ఇట్ ఈస్ కామన్. ఇప్పుడు ఒక ఆపోజిట్ జెండర్ పర్సన్ వచ్చి మన మీద ఇలా చేయేశారు, బట్ మీకు అది నచ్చలేదు అనుకోండి, చాలామంది ఏంటంటే నో కూడా చెప్పకుండా దాన్ని ఎలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతూ ఉంటారు తప్ప
నో చెప్పడం అది ఇప్పుడు సరే రిమూవ్ యువర్ హ్యాండ్ అనేసి అన్నామనుకోండి మళ్ళీ రిలేషన్ దెబ్బతింటుంది. ఆయనకి ఏ బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవు, నార్మల్గానే వేసాడు చెయ్యి, బట్ జస్ట్ బికాజ్ ఐ వాజ్ హార్ష్ మళ్ళీ రిలేషన్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. నో చెప్పిన తర్వాత ఎదురయ్యే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అన్న ఒక భయంతో కూడా నో చెప్పడం మానేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో బట్ అగైన్ దెర్ ఇస్ అ పాజిటివ్ వే ఆఫ్ డీలింగ్ విత్. సపోజ్ సమ్వన్ పుట్ అ హ్యాండ్ ఆన్ మీ, నేను రిమూవ్ యువర్ హ్యాండ్ అనేసి ఇట్లా కోపంగా చెప్పేదానికంటే వెల్ ఐమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ విత్ దిస్ అనేసి నేను చెప్పాను. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్ అనేది కూడా ఇట్స్ ఎ వే ఆఫ్ సెయింగ్ నో, రైట్? సో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్ అనేసి, ఆర్ మేబీ ఒక టాస్క్ ఏదో ఇచ్చారు, ఏదో టాస్క్ ఇచ్చినప్పుడు ఐ హ్యావ్ బెటర్ థింగ్ టు డూ ఆర్ ఐ హ్యావ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ టు డూ దిస్, కెన్ యూ ప్లీజ్ అలైన్ ఇట్ టు సమ్వన్ ఎల్స్. సో ఇలా ఇవన్నీ కూడా ఇట్ ఈస్ అ వే ఆఫ్ సెయింగ్ నో. సో సిచ్యువేషన్కి తగ్గట్టు హార్ష్గా నో అనకుండా ఒక డిప్లొమాటిక్ వేలో మనం నో చెప్పడం అనేది అలవాటు చేసుకున్నామనంటే యువర్ లైఫ్ బికమ్స్ ఈజీ అండి. ఇప్పుడు నిజంగా నన్ను ఒక పర్సన్ డబ్బులు అడిగాడు, వెల్ ఐ హ్యావ్ మై ఫినాన్షియల్ కమిట్మెంట్, సో ఐ మే నాట్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ అన్నాను అనుకోండి. నేను నో చెప్పట్లేదు, ఐ మే నాట్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ ఇన్ దిస్ ఇయర్, ఐఎమ్ ఫీలింగ్ సారీ ఫర్ ఇట్ అని చెప్పాను అనుకోండి. ఇట్స్ అ పొలైట్ వే ఆఫ్ సేయింగ్ నో టు ఇట్. సో అట్లా ఏంటంటే వీ షుడ్ థింక్ అబౌట్ డిప్లొమాటిక్ వే ఆఫ్ కన్వేయింగ్ అ నో. అది అలా చెప్పగలిగితే యూ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ ఇన్ లైఫ్ అండి. ఓకే, అంటే తర్వాత వచ్చే సిచ్యువేషన్స్ని వీళ్ళు ముందే ఊహించేసుకొని భయంతో లేదా మొహమాటంతో నో చెప్పి వాళ్ళు రిస్క్లో పడే కన్నా ఈ నో కాదు, కూడదు, లేదు అన్ని ఈ పదాలని నేర్చుకోవడమే మంచిదండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను చాలామంది ఫ్రెండ్షిప్స్ బ్రేక్ చేసుకోవడం చూశానండి ఫర్ దిస్ రీజన్. ఏంటంటే నో చెప్పలేక ఏదో ఒక హెల్ప్ చేసి ఉంటారు, మోస్ట్లీ ఫినాన్షియల్ హెల్ప్ అడుగుతూ ఉంటారు. అండ్ దెన్ ఫినాన్షియల్ హెల్ప్ చేసిన తర్వాత ఆ డబ్బులు వెనక్కి రాక వీళ్ళు అడగలేక వీళ్ళ మధ్యలో మాటలు ఆగిపోయి ఇలాంటివి చాలా చూశాను నేను. మీరు ఒక రిలేషన్షిప్ జస్ట్ బికాజ్ నో చెప్పలేకపోయినా రిలేషన్షిప్ బ్రేక్ అయింది. నో చెప్పడానికి ఆలోచించేది ఏంటి, చాలామంది నేను నో చెప్తే వాడు అఫెండ్ అవుతాడేమో, వాడు నా ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటాడేమో అనేసి అనుకుంటారు. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు దాన్ని పాజిటివ్గా కన్వే చేశారంటే మీ రిలేషన్స్ నిలబడతాయి. అది ఫ్రెండ్షిప్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో మనము నో అనేది డిప్లొమాటిక్ వేగా చెప్పడం పిల్లలకి నేర్పియాలి, మనము నేర్చుకోవాలి. అండ్ ఏ సిచ్యువేషన్ అన్నా సరే నో చెప్పడం అనేది అదొక నెగటివ్ ఫినామినా కింద తీసుకోకండి. ఇట్స్ ఎ స్ట్రెంగ్త్ ఫర్ యూ. డెవలప్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. ఒక సందర్భంలో నో చెప్పేసిన తర్వాత ఆ మనిషిని కన్విన్స్ చేయడానికి పక్కనున్న వాళ్ళు చాలా వరకు ట్రై చేస్తూ ఉంటారు. ఆ నో చెప్పిన పర్సన్ ఆ నోకి స్టిక్ ఆన్ అవ్వాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? డెఫినెట్లీ అది నాకు పర్సనల్గా ఇంపాక్ట్ పడుతుంది అంటే ఐ షుడ్ స్టిక్ టు ఇట్ అండి. అవతల వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారా అంటే అలాంటి వాళ్ళకి యూ కెన్ హ్యావ్, అంటే మీరు చిన్న ఎఫర్ట్ తీసుకోవచ్చు టు ఎక్స్ప్లెయిన్ వాట్ ది సిచ్యువేషన్ ఇస్. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా అవతల మనిషి మారట్లేదు అని అంటే యూ బెటర్ కెన్ లెట్ గో అండి. అంటే ఆ రిలేషన్షిప్ని పట్టుకొని ఊగులాడటం అవసరం లేదు మనకి. అంటే మెనీ టైమ్స్ చూస్తూ ఉంటాం ఏంటంటే రిలేషన్షిప్ని హోల్డ్ చేయడానికి వన్ సైడెడ్ ఎఫర్ట్ అయిపోతుంది ఇది. ఇప్పుడు ఇఫ్ దాట్ పర్సన్ ఈజ్ నాట్ సో ఇంట్రెస్టెడ్, వై ఆర్ యూ బాదర్డ్? దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. అంటే మీరు నో చెప్పిన తర్వాత ది అదర్ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు మీ ఎఫర్ట్ పెట్టండి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన అర్థం చేసుకుంటే అవతల వాళ్ళు ఫైన్, అర్థం చేసుకోలేకపోయినా కూడా యూ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్. సో నో చెప్పడం కూడా మంచిదే. ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా మంచిది నో చెప్పడం అనేది. యూ విల్ ఫీల్ స్ట్రాంగ్. నేను నో చెప్పగలిగే ఎబిలిటీ నాకు వచ్చిన రోజు ఖచ్చితంగా యూ విల్ ఫీల్ మచ్ స్ట్రాంగర్ అండ్ కాన్ఫిడెంట్. ధైర్యం, మీలో మీకు ధైర్యం వచ్చేస్తుంది, మీకు ఆ ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఐ వాజ్ లైక్ దాట్. నేను నో చెప్పాలంటే చాలా ఆలోచించేటోని. ఇప్పటికి కూడా ఇన్ వే చెప్పాలంటే ఎంతో కొంత ఆలోచిస్తుంటాను నో చెప్పడానికి. బట్ ది కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ నాకు నో చెప్పడం అలవాటు అయిన తర్వాత నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయింది నాకు చెప్పాలంటే. ఏ సిచ్యువేషన్ అయినా మేనేజ్ చేయగలను అన్న ధైర్యం వచ్చేస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ రామ్ గారు. థ్యాంక్స్ అండి. సో నో చెప్పడానికి మొహమాట పడకండి. నో అంటే నో. స్టే ట్యూన్డ్.